ఆత్మబంధువులారా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, జీవన్ముక్తి. My dear friends, the main goal, main motto of human life is ultimately to reach the holy feet of God, that you may call mukti, moksha, liberation, and what not. Anyhow, the devotees must take shelter of a Sadguru, who is the key and door of Jivan Mukti, that is liberation. The Sadguru, the spiritual master, is both the key and the door. That means with the help of the key, Sadguru opens the door of liberation, that is Mukti, and gives you entrance permission to enter the Mukti, which is ultimate goal. So to reach the ultimate goal, that is liberation, we must take the help of a Sadguru. Without Sadguru, one cannot reach his or her goal. Here, let me explain about the self-realization fellowship. Self-realization fellowship, that is Yogada Satsanga, which had very good Guru Parampara, that is the order of Sadgurus. The first and foremost position in this Guru Parampara is given to Mahavatar Babaji, who dwells in Himalayas, and he is still a living Sadguru. For the last 2000 years, he is in Himalayas, where ordinary human beings cannot reach that place which is in greater Himalayas, which is almost covered with fog, హిమము చేత కప్పబడినది హిమాలయము. మానవ మాతృడు వెళ్ళలేనటువంటి ప్రదేశములో మహావతార్ బాబాజీ గారు ఒక చెట్టు కింద కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్పిరిచువల్ మాస్టర్ అందరితో పాటు ఆయన ఒక సమావేశాన్ని నిర్వహిస్తాడు.
మానవ ధర్మాన్ని విస్తరింపజేయడానికి వాళ్ళక్కడ చేరుతారు. తరువాత దే డిస్పర్స్ ఫ్రమ్ దట్ great Himalayan mountain ranges and reach the public domain, and they try to disseminate Sanatana Dharma so that even a common man can understand what is spirituality, what is Sanatana Dharma. చూసారా? కాబట్టి ఒక సద్గురువును సమాశ్రయించాలి. జాగ్రత్తగా మనం ఒక సద్గురువును ఎన్నుకోవాలి. గతంలో మనం ఎందరో సద్గురువులను గమనించాము. భంభం బాబా వారు, రాధా స్వామీజీ వారు, పుట్టపర్తి సత్య సాయిబాబా వారు, చూసారా? మలయాళ స్వామి వారు, చిత్తూరు ఏర్పేడ్ గ్రామంలో ఉంది ఆశ్రమం. ఇలా వివిధ ప్రాంతాలలో సద్గురువులు ఆశ్రమాలు నెలకొల్పడమే కాకుండా అక్కడి నుండి వారు పాదాచారులై దేశమంతా పర్యటిస్తూ ధర్మం సత్యం అనుసరిస్తే మనం ఎలా ముక్తి మార్గాన్ని చేకొనగలమో వివరిస్తూ ఉంటారు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగులతో కలిస్తే మనము నిస్సంగులు అవుతాం, అంటే కోరికలు లేని వాళ్ళవుతాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నిస్సంగత్వం ఏర్పడుతుందో నిర్మోహత్వం, ఆ మోహం అనేది మన నుంచి తొలగిపోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మనలోని మోహం తొలగిపోతుందో వెంటనే మనలో నిశ్చలతత్వం ఏర్పడుతుంది. చూసారా? నిశ్చలతత్వం. ఆ నిశ్చలతత్వమే మనను జీవన్ముక్తి. చూసారా? మనకు జీవన్ముక్తిని లభింపచేస్తుంది. సో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, విచ్ ఈజ్ ఆల్సో వెరీ నోన్ యాజ్ సత్సంగ. సెల్ఫ్ రియలైజేషన్కి సత్సంగం అవసరం. యోగద సత్సంగం. ఈ సత్సంగులంతా ఒక చోట చేరి ఏం చేస్తారు? యోగాన్ని నేర్చుకుంటారు. ఈ యోగం ఎప్పుడైతే మనలో చేరుతుందో మనల్ని ప్రభావితుల్ని చేస్తుంది, సత్సంగులుగా మారుస్తుంది. అక్కడి నుంచి నిర్మోహత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి లభిస్తుంది. ఈ గురు పరంపరలో మొదటివాడు చూసారా? మహావతార్ బాబాజీ. రెండవ గురూజీ, అతని డైరెక్ట్ డివోటీ, స్టూడెంట్, శిష్య, దట్ ఈజ్ లహరి మహాశయ. సెకండ్ వన్. గురు పరంపరలో ఫస్ట్ వన్ మహావతార్ బాబాజీ, సెకండ్ వన్ లహరి మహాశయ. థర్డ్ వన్ యుక్తేశ్వరగిరి. యుక్తేశ్వరగిరి డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ లహరి మహాశయ. అండ్ ఫోర్త్ వన్, very very crucial, very very vital Guruji, that is Paramahamsa Yogananda. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివినా
an autobiography of a yogi పుస్తకాన్ని చదివినా వాట్ ఈజ్ పరమహంస యోగానంద, హూ ఈజ్ పరమహంస యోగానంద, what he has done to the not only Indian society but abroad. He settled in America. There he disseminated Sanatana Hindu Dharma. This is the chronological order. Who is first one, who is second one, who is third one, who is fourth one. Paramahamsa Yogananda ji spread how to reach the divine God, how to reach the holy feet of the God, how a devotee must lead his life in the presence of the God Almighty. చూసారా, భగవంతునితో పాటు ఎలా జీవించాలి సామాన్య మానవుడు. మనము భగవంతునితో పాటు సహజీవనము చేయాలి. చూడండి, ఆయన చెప్పినటువంటి బోధనలలో చాలా స్పెషాలిటీ ఉంది. మనము హిందువులు ఒక గురువు మాటలు నమ్మడంలో అర్థం ఉంది, కానీ ఒక హిందూ గురువు అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి దానికి యోగద సత్సంగ సెల్ఫ్ రియలైజేషన్ ఫిలాసఫీ అనే సంస్థను నెలకొల్పి కొన్ని వేల మంది డివోటీస్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది డివోటీస్ ఉన్నారు ఆయనకు. ముఖ్యంగా ప్రధాన కార్యాలయం, ఈ యోగద సత్సంగద కార్యాలయం రాంచీలో, ఉత్తర భారతంలో రాంచీలో ఉంది. అక్కడి నుంచి ఇది భారతదేశం అంతటా వ్యాపించింది. మన అనంతపురంలో కూడా ఆదిమూర్తి నగర్లో సరోజిని రోడ్డు చివరగా 4 అంతస్తుల అపార్ట్మెంట్లో మొదటి ఫ్లోర్లో, మొత్తం మొదటి ఫ్లోర్ అంతా యోగద సత్సంగ ఆశ్రమం నెలకొల్పబడింది. ప్రతి గురువారం ఆదివారం అక్కడ సత్సంగులు చేరి ఆ సత్సంగత్వం గురించి తెలుసుకుంటారు. అక్కడ ఎలా గురు ప్రార్థన చేయాలి, గురు ధ్యానం చేయాలి, ఎలా క్రియాయోగ, అది ముఖ్యం. యోగద సత్సంగలో ప్రధానమైన అంశం క్రియాయోగం. ఆ క్రియాయోగం ద్వారా మనము ముక్తిని ఎలా చేరుతామో వివరించడం జరుగుతుంది. అక్కడ ఒక క్రమబద్ధంగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. గురూజీ ప్రార్థనతో ప్రారంభమై గురూజీ పద్యములను రాగయుక్తంగా, పాటలను రాగయుక్తంగా పాడి ఆ తరువాత మౌనంగా ధ్యానం చేసి, ధ్యానము ముగిసిన తరువాత భగవంతునికి గురువు ద్వారా హారతులు అందించి
పిదప అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో చక్కని ఉపన్యాసకుల ద్వారా వివరించడం జరుగుతుంది. అంటే నేను చెప్పేది కేవలం ఆ గురువు దగ్గరే అని కాదు. ఏ గురువైనా అతడు సద్గురువా కాదా అని గుర్తించడం చాలా తేలిక. ఈ రోజుల్లో చూడండి, ఆ నిత్యానంద స్వామి, అతని గురించి పిల్లవాళ్ళకు కూడా తెలుసు అతడు స్వామి కాదు అని. ఇంకా ఉత్తర భారతంలో ఇలాంటి బాబాలు చాలా ఉన్నారు. దక్షిణ భారతంలో తంతారు, ఉత్తర భారతంలో సులభంగా మోసపోతారు ఈ దొంగ బాబాలు. ఈ డేరా బాబా చూసారా, డేరా బాబా, ఇలా చాలామంది ఉన్నారు దొంగ బాబాలు. కేవలం డబ్బు సంపాదన వారి ధ్యేయం. కాబట్టి మనము, దేవుడు మనకు కొంత ఇంకిత జ్ఞానం ఇచ్చాడు, వివక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఏది బంగారు, ఏది వెండి, ఏది రాగి, ఏది ఇనుము, ఏది బొగ్గు గుర్తించలేమా అండి? కాబట్టి స్వచ్ఛమైనటి మేలిమి బంగారం లాంటి ఒక సద్గురువుని ఎన్నుకోవాలి. అతని ముఖాన్ని చూడగానే ఒక దివ్య కాంతితో వెలిగిపోతుంటాడు సద్గురువు. అతని మాట తీరు అతి మృదువుగా, ప్రేమపూరితంగా, అతి సున్నితంగా పలుకుతుంది. ఆ పలుకు ద్వారా మనము ఆ ముఖ కడవళికల ద్వారా, అతని పలుకు ద్వారా, ఆంగిక భాష ద్వారా మనము సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మన ప్రాంతంలో భంభం అన్వర్ బాబా, భం అన్వరానంద స్వామి, అతన్ని చూడగానే మనలో భక్తి అనేది హృదయంలో పొంగి పొరలుతుంది. అతని పలుకు, అతని మాట చెవులకు ఇంపుగా, మృదువుగా, నవరస భరితంగా, సరిగమ పదనిస అనేటువంటి ఒక రాగయుక్తంగా వీణులకు విందు చేస్తుంది. అతను పలికే మాటలు, అతని ఆంగిక భాష చూడగానే మనకు సద్గురువును ఇట్టే పట్టుకోగలము. అలాంటి ఒక గురువును ఎన్నిక చేసుకొని మనమంతా, ఎందుకంటే ఈ సంసారిక జీవితం అనేది మనను ఒక కొండ చిలువ వలె పట్టేసింది, కట్టి పడేసింది. చేయి విడిపించుకుంటే కాలికేస్తుంది, కాలు విడిపించుకుంటే మొత్తానికే మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి ఈ సంసారం అనే కొండ చిలువను వదిలించుకొని ఒక వయసు వచ్చినప్పుడు మన ప్రయత్నపూర్వకంగా వదిలించుకొని సద్గురు సమాశ్రయాన్ని పొంది ఈ మానవ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నము తప్పక చేయవలెను. ఏ వ్యక్తి కూడా నేరుగా భగవంతుని చేరలేడు. కేవలం గురువు ద్వారానే మనము భగవంతుని చేరాలి. అందుకే నేను సద్గురు ఈజ్ ది కీ అండ్ డోర్ ఆఫ్ ది లిబరేషన్ అన్నాను. ముక్తికి తాళం చెవి ఆయనే, తలుపు ఆయనే. ఆ తాళం చెవితో ఆ తలుపు తెరిచి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి, అంతే కదా. కాబట్టి సద్గురువును సమాశ్రయించాలి, ముక్తిని సాధించాలని
మోక్షాన్ని చేరుకోవాలని ఆ దైవాన్ని కోరుతున్నాను.